శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే అది దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి శని రాహులు ఇచ్చేటువంటి అద్భుత యోగాలు కానీ, అదే అవయోగాలు ఇవ్వరు. ఎందుకని? పాపులు 3, 6, 11 స్థానాల్లో ఉంటే యోగిస్తారు అనుకుంటాం కదా. శని రాహువులు 11వ భావంలో మీకు ఉన్నారు, మీనరాశిలో ఉన్నారు. అందున శనీశ్వరుడు మీనరాశిలో మిత్రక్షేత్రంలో గురుడి యొక్క హౌస్లో ఉండడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాగే రాహు కూడా, శని రాహువులు లాభస్థానంలో ఉండడం వలన వాళ్ళు ఇచ్చే ఫలితాల కంటే రెట్టింపు ఫలితాలు మీ రాశి వారికి
ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్గా మీరేంటంటే దీర్ఘకాలికమైన గోల్స్ పెట్టుకుంటారు. నేను పలానా టార్గెట్ పెట్టుకుని రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, చదువులో సక్సెస్ అవ్వాలి, వ్యాపారాలు సక్సెస్ అవ్వాలి, వ్యాపారాల్లో అలాగా మీరు అనుకుంటారు కదా. ఆ గోల్స్ రీచ్ అయ్యి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కాంబినేషన్ వల్ల అండి, అంటే శని రాహుల కాంబినేషన్ వలన పుత్ర వృద్ధి, ధాన్యం వృద్ధి, అలాగే వ్యాపార మూలకంగా ధనం కలవారుగా మీరు ఉంటారు. అలాగే కొంతమంది విద్వాంసులుగా ఉంటారు, వాహన యోగం కలిగి ఉంటారు మీరు. అలాగే కాకపోతే కొంతమందికి విద్యార్థులకు మాత్రము విద్యలో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి భూములకు సంబంధించింది కదండి, భూమి వృద్ధి అంటాం కదా. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భూమి వృద్ధి, సర్వకార్య విజయ సిద్ధి, చూడండి ఎంత అద్భుతమో. అంతేకాకుండా పుత్ర వృద్ధి, సుఖ సంతోషాలతో ఉండడము, అలాగే ఓర్పు సహనంతో కూడా ఉండే తత్వం మీలో ఉండడము వృషభ రాశి వారికి. అంతేకాకుండా అండి ఈ కాంబినేషన్ వలన ధనం కలవారుగా ఉండడము, అలాగే వాహన భాగ్యము కలవారుగా ఉండే తత్వంలో మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇంత అద్భుతంగా ఉందండి. అంటే శని రాహులు లాభస్థానంలో ఉండడం వలన విశేషమైన ఫలితాలు మీకు ఇస్తారు. మీలోని కొంతమందికి విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గంగా స్నానము చేయిస్తారు. కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. గురువుగారిని, పీఠాధిపతుల్ని కలుస్తారు. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే శని రాహుల కలయిక 50 రోజులు కూడా మీ వ్యాపారాలు ఏంటంటే శని రాహుల కారకత్వం ఏంటంటే ఫ్లైట్స్లో తిరగడం, విమాన సంస్థలో ఉన్న వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కువ ఉండడము, అలాగే కోల్, సింగరేణి కాలరీస్ అంటాం కదా, కోల్ రిలేటెడ్ వాటికి, అలాగే ఐరన్ స్టీల్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, అలాగే ఫార్మా రంగం వాళ్ళకి కొన్ని గుర్తుంటాయండి. మనకి కొన్ని గుర్తుండకపోవచ్చు, ఏమనుకోకండి. అలాగే మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు. ఎందుకంటే రాహు సంబంధించింది, శని సంబంధించిన కారకత్వం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడము, వాళ్ళు ఉద్యోగాలు రీచ్ విదేశ పర్యటన చేయడము, అంతేకాకుండా మీ పై అధికారుల చేత, మీరే ఒక అధికారి, మీ పై అధికారుల చేత, డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత మీరు మన్ననలు పొందడము, ఇవన్నీ చాలా గ్రేట్ అసెట్ అండి మీకు. పైగా అత్యంత రాజకారకుడు శనీశ్వరుడు భాగ్యరాజ్యాధిపతి లాభస్థానంలో ఉండడం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. పైగా అందున రాహుతో కలిసినాడు కాబట్టి రెట్టింపు ఫలితాలు. అంటే శని చెప్పినట్టుగానే రాహు వినాలి, కానీ ఈ స్థానంలో మాత్రం రాహు విండు. ఈ స్థానంలో అంటే 11వ భావంలో. కానీ మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీరు ఏమనుకుంటే అవి జరుగుతాయి. వివాహాది వేడుకలు కూడా మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శత్రు భయం, రుణ భయం, రోగ భయం లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా మీ వృషభ రాశి వారు ఉండబోతున్నారు. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానంటే మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో, ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చేస్తాను, చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.